నమస్తే ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిఫ్టీ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో ఇంట్రాడే ఆప్షన్ బయింగ్ సిరీస్లో పార్ట్ 3 వీడియో ఫ్రెండ్స్ ఇది. సో ఈ వీడియోలో ఇంట్రాడేలో మనం ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ ఏరియాలను ఎలా గుర్తించాలి, అదేవిధంగా ఏ టైం ఫ్రేమ్లో మనం చార్ట్ చూడాలి, ఏ ఇండికేటర్ హెల్ప్తో మనం ఐడెంటిఫికేషన్ చేస్తాము. సో ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ ఏరియాలలో ట్రేడర్ సైకాలజీ లేదా ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఫుట్ ప్రింట్స్ మనం ఎలా గుర్తిస్తాము, అదేవిధంగా మనం ఆర్ఎస్ఐ మనం ఏదైతే ఇండికేటర్ ఉపయోగిస్తున్నామో ఆ ఇండికేటర్ యొక్క మనం ఆ ఇండికేటర్ ఉపయోగించేసి మనం ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ ఏరియాస్లో మనం మనం ట్రేడ్ చేయొచ్చు, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఏ ఏరియాస్లో ఉన్నప్పుడు మనం సైడ్ వేస్గా గుర్తించాలి అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంతకు ముందు పోస్ట్ చేసిన పార్ట్ 1 పార్ట్ 2 వీడియో అనేది మీరు చూడకుండా ఉన్నట్లయితే పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఆ రెండు వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ వీడియోస్లో కూడా మనం సపోర్ట్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి, అదేవిధంగా మూవింగ్ యావరేజెస్ని ఉపయోగించుకొని మనం ట్రేడ్స్ అంటే సపోర్ట్స్ మనం వాటిని ఉపయోగించుకొని మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవచ్చు, మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనే విషయాలన్నీ కూడా నేను పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. చూడండి, మనం ఆల్రెడీ నేను 5 minutes టైం ఫ్రేమ్ నేను అప్లై చేశాను. సో నెక్స్ట్ మనం ఇండికేటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇండికేటర్ వచ్చేసి మనకి ఆర్ఎస్ఐ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇండికేటర్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్. సో మనం అందరూ దీన్నే ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ట్రేడింగ్ వ్యూలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ట్రేడింగ్ వ్యూలో మనం ఇండికేటర్స్లోకి వెళ్ళేసి మనం ఆర్ఎస్ఐ అని టైప్ చేసామంటే మనకి ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని మనకు చూపిస్తుంది. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా మనకి చార్ట్ మీద ఇలా అప్లై అవుతుంది ఫ్రెండ్స్. సో నేను మీకు ఈ సెట్టింగ్స్ ఎలా నేను ఆల్రెడీ అప్లై చేశాను. సో మనకి ఇలా చూపిస్తుంది. నేను మీకు సెట్టింగ్స్ ఎలా అప్లై చేయాలని నేను మీకు ఇప్పుడు క్లియర్గా చేసి చూపిస్తాను. ఇలా మీరు అప్లై చేసినప్పుడు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆర్ఎస్ఐ లెంత్ ఇక్కడ మీరు చేంజ్ చేయండి ఫ్రెండ్స్, 3 తీసుకోండి. సో ఇంకా మీరు వేరే ఏ కాలమ్స్ కూడా మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇన్పుట్స్లో ఉన్న ఏ కాలంలో కూడా మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత స్టైల్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ లైన్ ఉంది కదా, దీన్ని కొద్దిగా విడ్త్ పెంచుకోండి. సో మనకి క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఆర్ఎస్ఐ బేస్డ్ ఎంఏ మనకి అవసరం లేదు, దీన్ని అన్టిక్ చేయండి. ఇర్రెగ్యులర్, బుల్లిష్ ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు, అన్టిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఆర్ఎస్ఐ అప్పర్ బ్యాండ్ చూడండి. ఇక్కడ మనం ఈ లైన్ సెలెక్ట్ చేసుకుందాం, కొద్దిగా సైజ్ పెంచుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్పర్ బ్యాండ్ వచ్చేసి మనకి 80. సో మనకి మిడిల్ బ్యాండ్ అవసరం లేదు. సో లోయర్ బ్యాండ్ వచ్చేసి విడ్త్ పెంచుకుందాం ఫ్రెండ్స్. చూడండి, సేమ్ నేను ఎలా అయితే చేస్తున్నానో సెట్టింగ్స్ అలా చేసేసుకోండి. లోయర్ బ్యాండ్ వచ్చేసి 20 ఫ్రెండ్స్. సో ఇలా అప్లై చేసిన తర్వాత సేవ్ యాజ్ డిఫాల్ట్ అని మీరు ఓకే చేశారంటే అది మనకి సేవ్ అయిపోతుంది అనమాట. ఇంకోసారి మీరు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు కూడా సేమ్ ఇలానే ఓపెన్ అవుతుంది. సో మనం ఆర్ఎస్ఐ మనం అప్లై చేసాం ఫ్రెండ్స్. సో చూడండి, మార్కెట్లో మనం చార్ట్లో మనం ఆర్ఎస్ఐ అప్లై చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది. సో మనకి ఫస్ట్ రూల్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఏదైతే మనం ఇంట్రాడే ట్రేడర్గా మనం ట్రేడ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అసలు మనం ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనే విషయాలు మనకు తెలిసి ఉండాలి. సో మార్కెట్ ఇక్కడ మనకి చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఓకే మనం ఇక్కడ బై చేయొచ్చు అని ఎంట్రీస్ తీసుకునే అవకాశం ఉంటుంది చాలామంది. సో మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనం ఎంట్రీ తీసుకోవాలని కాకుండా అసలు మనకు అది ఏ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో మనం బై చేసుకోవచ్చా లేదా అనే విషయాలు మనకి ఈ ఆర్ఎస్ఐ మనకి బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి,
ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ రూల్ వచ్చేసి ఆర్ఎస్ఐ ఫస్ట్ రూల్ వచ్చేసి మనకి ఆర్ఎస్ఐ మనకి 80 అబవ్ ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చేయకూడదు, ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లియర్ కట్గా. ఆర్ఎస్ఐ 80 అబవ్ ఉన్నా కూడా మనం ఎంట్రీస్ తీసుకుంటాం, అది వేరే మెథడ్ అది. కానీ మ్యాక్సిమం మనం ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి అనే విషయం మనం గట్టిగా చెప్పుకోవాలనుకుంటే ఆర్ఎస్ఐ 80 అబవ్ ఉంటే అక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో సెల్లింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే చూడాలి. అదేవిధంగా ఆర్ఎస్ఐ 20 బిలో ఉంటే మనం అప్పుడు బయింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే చూడాలి. ఆర్ఎస్ఐ మనకి మిడిల్లో ఉంటే అది సైడ్ వేస్ అనమాట, మనం ఎలాంటి ఎంట్రీస్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు. అక్కడ మనం ఎంట్రీస్ తీసుకున్నా కూడా బుక్ అయిపోతాం అనమాట. ఖచ్చితంగా మనం ఆర్ఎస్ఐ 80-20 మధ్యలో ఉండి మనం ట్రేడ్ అవుతూ ఉంటే, క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మనకి ఒక మంచి మూమెంట్ అనేది ఉండదు. అక్కడ మనం చూడండి, ఇక్కడ చూడండి ఉదాహరణ చూడండి, ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా సైడ్ వేస్ మార్కెట్. ఇక్కడ మనం ఆప్షన్స్లో మనం ఎంట్రీస్ తీసుకుంటే డికే ఉంటుంది, ఖచ్చితంగా మనకి లాసే మనం తీసుకుంటాం అనమాట. సో మనకి ఇట్లా మంచి మూమెంట్ అనేది మనకి మినిమం మంచి మూమెంట్ అనేది 20 బిలో 80 అబవ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి మంచి మంచి మూమెంట్స్ వస్తాయి అనమాట. సో చూడండి ఇందులో ఆర్ఎస్ఐ నేను ఫస్ట్ సెకండ్ 2 వీడియోస్లో చెప్పినట్టే నో కాంప్లికేషన్స్, క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 80 అబవ్ ఉన్నప్పుడు ఓన్లీ సెల్లింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే చూసుకోవాలి. సెకండ్ పాయింట్ 20 బిలో ఉన్నప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే చూసుకోవాలి. మధ్యలో ట్రేడ్ అవుతున్నప్పుడు మాత్రం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోకూడదు. ముఖ్యంగా ఆప్షన్ బయర్స్గా మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అనమాట. ఓకేనా, జస్ట్ మీకు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది క్లియర్గా చూద్దాం. అంటే మనకి ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా మనకి 20 బిలో వచ్చినప్పుడు మనకి మినిమం మూమెంట్స్ వచ్చినాయా లేవా అనే విషయాలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మీకు ఈ ఇండికేటర్ హెల్ప్తో మనం ఓవర్సోల్డ్ ఏరియాలో ట్రేడర్ సైకాలజీ, ఎఫ్ఐ అండ్ డిఐ ఫుట్ ప్రింట్స్ మనం ఎలా గుర్తిస్తాము అనే పాయింట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ విషయాన్ని. చూడండి ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇక్కడ 80 అబవ్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ నుంచి 1 2 3 4 దాదాపు చూడండి ఫ్రెండ్స్ 250 పాయింట్స్ పడిపోయింది మార్కెట్. సో 250 పాయింట్స్ మార్కెట్ ఫాలో అయిందంటే అది మనలాంటి చిన్న చిన్న ట్రేడర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నాం ఫ్రెండ్స్, ఫాలో అవుతుంది కదా. ఖచ్చితంగా ఇక్కడ మనకి ఎవరున్నారు, పెద్ద పెద్ద ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ ఉన్నట్టే కదా. సో మనకి 80 అబవ్ వచ్చినప్పుడు ఇక్కడే ఎందుకు తీసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. సో మనకి ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మనకి 20 బిలో ఇక్కడ వచ్చింది, ఇక్కడ మన క్యాండిల్ బ్రేక్ చేయలేదు చూడండి, బ్రేక్ డౌన్ అయిపోయి ఫాలో అయిపోయింది. చూడండి ఇక్కడ మళ్ళీ 20 బిలో వచ్చింది, ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, బుల్లిష్ సింగిల్ ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఎంట్రీ వచ్చింది, మార్కెట్ రాకెట్లో వెళ్ళిపోయింది. చూడండి అంటే ఇక్కడ మనలాంటి ట్రేడర్స్ ట్రేడ్ చేస్తే మార్కెట్ ఇంత పెరగదు కదా ఫ్రెండ్స్. చూడండి అంటే మార్కెట్లో ఎవరైతే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటారు అనే విషయాలు మనం నేను మీకు ఫస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడు 3 వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో నేను మీకు చెప్పే పాయింట్ ఒకటే ఫ్రెండ్స్. నేనేం చెప్తున్నానంటే ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎక్కడైతే ఎంట్రీస్ తీసుకుంటారో మనం అదే ఏరియాస్లో మనం కూడా తీసుకుంటాం అంతే. వాళ్ళు ఎక్కడ తీసుకుంటారో మనకు తెలిసినప్పుడు, వాళ్ళ ఫుట్ ప్రింట్స్ మనకు తెలిసినప్పుడు, వాళ్ళు ఎక్కడైతే ట్రేడ్స్ చేస్తున్నారో మనం అక్కడ ట్రేడ్స్ తీసుకుంటే మనకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో నేను రౌండ్ నెంబర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నా ఉద్దేశం అదే, మూవింగ్ యావరేజెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా నా ఉద్దేశం అదే, ఇప్పుడు ఆర్ఎస్ఐ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా నా ఉద్దేశం అదే.
ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళ ఫుట్ ప్రింట్స్ మనం వెతుక్కోవటమే నేను చెప్పేది మీకు. సో మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలో అనే విషయాలు మనకు తెలిసినప్పుడు మనం వెయిట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చూడండి, ఇక్కడ మార్కెట్ అసలు ఎలాంటి మూవ్ లేదు. చూడండి, ఈ ఏరియా మొత్తం దాదాపు ఎలాంటి మూమెంట్ లేదు. చూడండి, ఇలా ఈ ఏరియాస్లో ఎలాంటి మూమెంట్ లేదు. ఇంతవరకు ఎలాంటి మూమెంట్ లేదు ఫ్రెండ్స్. సో ఈ ఏరియాస్లో మీరు చూడండి, సో ఈ ఏరియాస్లో ఎలాంటి మూమెంట్ లేదు. చూడండి, ఇక్కడ మనకి అప్పుడు RSI ఏ విధంగా రన్ అవుతుంది చూడండి, 2080 బిలో రన్ అవుతుంది. ఇది 20 బ్యాండ్, ఇది 80 బ్యాండ్. చూడండి, మధ్యలో ఉంది. సో ఈ ఏరియాస్లో మనకి ఎంట్రీ తీసుకోవడం వల్ల మనం ఇబ్బంది పడతాం కదా ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎక్కడైతే మనకి మూమెంట్ వచ్చిందో ఇక్కడ నుంచి ఇంత మూమెంట్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఓవర్ సోల్డ్ ఏరియాలో ఉన్నాం మనం. సో ఇంత పెద్ద మూమెంట్ వచ్చిందంటే ఇక్కడ మనకి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నట్టే కదా. సో మనకి ఈ ఏరియాస్లో లేరు వాళ్ళు. చూడండి, ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ చిన్న మూమెంట్ వచ్చింది. ఓకే, చిన్న మూమెంట్ వచ్చింది, జస్ట్ చిన్న మూమెంట్ వచ్చింది. ఖచ్చితంగా మినిమం మూమెంట్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఆల్రెడీ 20 బిలో వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ ఫాల్ అవుతుంది కదా, మనం ఏమనుకుంటాం ఇంకా ఫాల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంకా మనం ఇగో ఈ లోన్ కూడా బ్రేక్ చేస్తా అనే ఉద్దేశంతో మనం మార్కెట్లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూడండి మనం ఫోల్డ్ అయిపోయింది మార్కెట్. సో మనకి పర్టికులర్గా ఇంట్రాడేలో మనకి 20 డౌన్ వచ్చినప్పుడు మనం మార్కెట్స్లో మనం ఏదైనా ఎంట్రీస్ తీసుకున్నా కూడా మనం క్లోజ్ చేసుకుంటాం. సో ఇంట్రాడేలో మనకి ఓవర్ సోల్డ్ ఏరియాస్ మనకు తెలియటం వల్ల మనం ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఎక్కడ ఎంట్రీస్ తీసుకోకూడదు అనే విషయం మనకు తెలిసినప్పుడు మనం ప్రశాంతంగా కూర్చొని వెయిట్ చేస్తాం మనకి ఎంట్రీ టైమింగ్ వచ్చేంత వరకు. సో ఇది నిన్నటి చార్ట్ ఫ్రెండ్స్. మనం మొన్న అదే 9th జనవరి చూద్దాం, చెక్ చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ చూడండి ఇక్కడ 20 బిలో వచ్చింది మార్కెట్ 20 బిలో వచ్చింది. చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎంతసేపు దాదాపు 1 అవర్ మార్కెట్ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. అంటే దీన్ని బ్రేక్ చేయడానికి 1 అవర్ టైం తీసుకుంది ఫ్రెండ్స్ మార్కెట్. సో ఎంత ఇంపార్టెంట్ లెవెల్ అయి ఉండొచ్చు మనకి ఇది. సో ఇట్లా మనకి క్లియర్ కట్గా మార్కెట్లో మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు, ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు అనే విషయాలు క్లియర్గా ఈ RSI వల్ల మనం తెలుసుకోవచ్చు. సింపుల్గా నేను ఫస్ట్ పార్ట్లో చెప్పాను, రౌండ్ నెంబర్ అప్లై చేస్తాను. సో ఎంత బాగా ఇప్పుడు ఈ 3 నేను చెప్పిన 3 టూల్స్ మనం చార్ట్లో అప్లై చేసిన తర్వాత మనకి అక్యురసీ ఎలా ఉంటుందో చూడండి. సింపుల్గా జస్ట్ చూడండి, $600, $400, నెక్స్ట్ చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 80 అబౌవ్ మూవింగ్ యావరేజ్. మర్చిపోయాను, మూవింగ్ యావరేజ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 80 అబౌవ్ ఉంది, ఈ రౌండ్ నెంబర్ దాకా వెళ్ళింది. సో ఇక్కడ మనకి మనకి 3 ఇండికేటర్స్ అప్లై చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి చూడండి 3 ఇండికేటర్స్ అప్లై చేసాం. ఇక్కడ మనకి RSI 80 అబౌవ్ చూపిస్తుంది. ఇక్కడ రౌండ్ నెంబర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, 2 ఇండికేటర్స్ ఇక్కడ మనకి సెల్ చేయాలని చెప్తున్నాయి, కానీ ఇక్కడ బై ఇండికేటర్ వచ్చేసి మూవింగ్ యావరేజెస్ మాత్రం బై చెప్తున్నాయి. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఎవరికి ఇవ్వాలి ఫ్రెండ్స్? సెల్ సైడే కదా మనం ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది. సో ఇక్కడ అసలు మనం ట్రేడే తీసుకోం.
సో మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు అనే విషయాలు క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 20 బిలో వచ్చింది మార్కెట్. సో మనకి మూవింగ్ యావరేజ్ కింద మార్కెట్ ఉంది. చూడండి, ఇక్కడ రౌండ్ నెంబర్ ఉంది. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. చూడండి, స్వింగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. చూడండి, ఇక్కడ రౌండ్ నెంబర్ కింద ఉంది, మూవింగ్ యావరేజ్ కింద పైన ట్రేడ్ అవుతుంది, బ్రేక్అవుట్ వచ్చింది. చూడండి, ప్రైస్ యాక్షన్లో మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది, రౌండ్ నెంబర్ దగ్గర డిమాండ్ ఏరియాస్లో ఉంది, ప్లస్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. చూడండి, దాదాపు 3 ప్యాటర్న్స్ మనకి సక్సెస్, మనకి బుల్లిష్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఈజీగా ఎంట్రీ తీసుకోవచ్చు, డౌట్ ఏముంది ఫ్రెండ్స్. సో ఇట్లా మనం రౌండ్ నెంబర్, మూవింగ్ యావరేజెస్ ప్లస్ RSI మనం ఈ మూడిటి కన్ఫర్మేషన్ ద్వారా మనం ఎంట్రీస్ ఈజీగా తీసుకోవచ్చు. సో నేను ఫస్ట్ వీడియోలో కానీ, సెకండ్ వీడియోస్లో కానీ, థర్డ్ వీడియోలో కానీ, ఇప్పుడు RSIలో కానీ, ఈ 3 వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయని విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎక్కడ తీసుకోవాలి ట్రేడ్స్, ఎప్పుడు తీసుకోవాలి, మనం పెద్ద ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనే విషయాలు క్లియర్గా నేను మీకు ఈ 3 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, అదేవిధంగా మళ్ళీ ఇంకా మనం ఫాస్ట్కి వెళ్దాము. చూడండి, ఇక్కడ 20 బిలో మార్కెట్ పెరిగింది. చూడండి, రౌండ్ నెంబర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, చాలా గ్యాప్ వచ్చింది. చూడండి, ఇక్కడ డబుల్ బాటమ్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. దాదాపు మినిమం మనకి చూడండి 40 పాయింట్స్ వచ్చింది. మనకి 40 పాయింట్స్ అంటే 20 పాయింట్స్ మనకి ఆప్షన్స్లో వస్తుంది. మనకి స్టాప్ లాస్ జస్ట్ ఈ గ్రీన్ క్యాండిల్లో చూడండి 15 పాయింట్స్, 1:5. ఈజీగా మనం ఖచ్చితంగా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ ఎంట్రీ మూవింగ్ యావరేజ్ కింద ఉంది కదా, కానీ మూవింగ్ యావరేజెస్కి ఎంత దూరం ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రౌండ్ నెంబర్, ఇక్కడ మనకి చాలా గ్యాప్ ఉంది, ఎంట్రీ తీసుకోవచ్చు ఈజీగా. అదొకటి డబుల్ బాటమ్, సో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇట్లా మనం ఎంట్రీ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం RSI అనేది యూజ్ చేయడం వల్ల మనం బై ట్రేడ్లో ఉండాలా, సెల్ ట్రేడ్లో ఉండాలా అనేది మనకు క్లియర్గా RSI చెప్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి డిమాండ్ జోన్స్, మనం రౌండ్ నెంబర్స్, మూవింగ్ యావరేజెస్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ట్రెండ్ ఎలా ఉంది, సపోర్ట్ ఎక్కడుంది, సప్లై ఎక్కడుంది, లేదంటే మనకి డిమాండ్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది అనే విషయాలు మాత్రమే తెలుస్తాయి. కానీ మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి అంటే బై ట్రేడ్ తీసుకోవాలా, సెల్ ట్రేడ్ తీసుకోవాలనే విషయం మాత్రం మనకి RSI చెప్తుంది అనమాట. సో మనం ట్రేడ్స్ అనేది మనం RSI బేస్ చేసుకొని మాత్రమే ట్రేడ్స్ తీసుకుంటాం. RSI మనకి ఏం చెప్తుందో దాన్ని బట్టే మనం ట్రేడ్ తీసుకుంటాం అనమాట. సో ఈ RSI అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన 3 పాయింట్స్, 20 బిలో ఓవర్ సోల్డ్, ఖచ్చితంగా ఆ 20 బిలో అయిన తర్వాత మనం ఖచ్చితంగా బయింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవాలి. లేదు RSI 80 అబోవ్ ఉంటే సెల్లింగ్ ఆపర్చునిటీస్ మనం తీసుకోవాలి. RSI బిలో మధ్యలో 80 బిలో 20 బ్యాండ్స్ బిలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నట్టు, మనం ఆ టైంలో మనం ఎంట్రీస్ ఎగ్జిట్స్ తీసుకోము. సో మనం RSIని బేస్ చేసుకొని ఎంట్రీస్ ఎగ్జిట్స్ ప్లాన్ చేస్తాం అనమాట క్లియర్ కట్గా. సో ఇది మన సెటప్. ఇంకొకటి మనకి ఫోర్త్ వీడియోలో మనకి ప్రైస్ యాక్షన్. సపోజ్ ఇప్పుడు RSI బేస్ చేసుకొని మనం ప్రజెంట్ సింపుల్గా ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్స్ తీసుకోవాలి అనే విషయాలు క్లియర్ కట్గా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో క్లియర్ కట్గా ప్రైస్ యాక్షన్, క్యాండిల్స్ ఫార్మేషన్, ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం ఎలా ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకోవాలనే విషయాలు ఇంట్రాడేలో నేను క్లియర్గా 4th వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఈ 3 వీడియోస్ క్లియర్గా మీరు అవసరమైతే మీకు అర్థం కాకపోతే 2-3 టైమ్స్ మీరు క్లియర్గా చూడండి. ఇప్పుడు మీకు ఫస్ట్ పార్ట్లో కానీ, సెకండ్ పార్ట్లో కానీ, ఈ వీడియోలో కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్గా మీరు కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు
ఉన్న ఏవైతే డౌట్స్ ఉన్నాయో నేను అవి క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం తెలుసుకున్న విషయాలు క్లియర్ కట్గా ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్ తీసుకోవాలనే విషయాలు కాదు ఫ్రెండ్స్ నేను మీకు చెప్పింది. క్లియర్ కట్గా మనం ఏ టైంలో మనం బై సైడ్ ఉండాలి, ఏ టైంలో మనం సెల్ సైడ్ ఉండాలి అనే విషయాలు క్లియర్గా మనం సైడ్ వేస్ మార్కెట్ ఎలా ఉంటుంది అనే విషయాలు మార్కెట్లో మనం తెలుసుకోవడానికి ఈజీగా మనకు RSI ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఈ 3 టూల్స్ యూజ్ చేసుకొని మనం ఎంట్రీ ఎగ్జిట్స్ మనం ఎలా తీసుకుంటాము అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.